అందరికీ నమస్కారం. మీకు ఓ రహస్య ప్రపంచానికి ఆహ్వానం. ఇప్పుడు మనం ప్రవేశించబోయే మిస్టరీ ఇప్పటి వరకు మీరు విన్నదా, కళ్ళతో చూసారా, కలలా అనిపించినా నిజమని నమ్మించేదే. అవే జలకన్య రహస్యాలు. ఒక సముద్రం లోతుల్లో ఒక శబ్దం వినిపిస్తుంది. ఒక అందమైన ఆకారం మెరిసిపోతుంది. పైనుంచి చూస్తే మనిషిలా ఉంటుంది, కింద నుంచి చూస్తే ఒక చేపలా. అదే జలకన్య. పాశ్చాత్యులు వీటిని మెర్మిడ్స్ అంటారు. మన భారతీయ సంస్కృతిలో ఇవి అప్సరసులుగా, సముద్ర దేవతలుగా కూడా ప్రస్తావించబడ్డాయి. కానీ వీరు నిజంగా ఉన్నారా, లేక ఇది కేవలం ఒక కల్పన? ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలం, వీటిపై ఉన్న విశ్వాసం మాత్రం ప్రపంచవ్యాప్తంగా వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు మనం జలకన్య చరిత్రను, పురాణాలను, మాయలను, మానవ అనుభవాలను, శాస్త్రీయ విశ్లేషణను, మరీ ముఖ్యంగా వీటితో మన మానవ సంబంధాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది కథ కాదు స్నేహితులారా, ఇది ఒక విచిత్రమైన నిజానికి వెతికే ప్రయాణం. మీరు సిద్ధమా? రెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. జలకన్యలు అంటే ఏమిటి? మనిషికి జన్మనిచ్చినప్పటి నుంచి ఒక ఆతృత, అన్వేషణ, తెలియని దాని వెంబడి ప్రయాణం. ఆనాటి నుంచి ఇప్పటి వరకు మనిషిని మంత్రముగ్గుడిని చేసే ఒక మిస్టరీ జలకన్యలు. వీటిని చూసేవారు ఊహల్లో కాకుండా నిజంగా చూశామనేవారు. వాటిని కలగా గుర్తించిన వారు, దేవతలుగా పూజించిన వారు, శాపిత జీవులుగా జాలి చూపిన వారు ఉన్నారు. ఇవన్నీ కలిపి ఒకే ప్రశ్న, జలకన్యలు అంటే ఏమిటి? వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? పురాణాలు, సముద్ర చరిత్ర, మత్స్యకారులు అనుభవాలు ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. జలకన్య ఆకృతి ఎలా ఉంటుంది? వాటిని వర్ణించే ప్రతి కథలో ఒకే ఒక పోలిక కనిపిస్తుంది. పైభాగం పూర్తిగా ఒక సుందరి స్త్రీ రూపంలో ఉంటుంది. క్రింది భాగం మాత్రం చేప పింజరుతో ఉంటుంది. వీటి శబ్దం సంగీతం వలె ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళను ఆకాశానికి లాగేసే మాయగలిగిది. వీటి రూపం చూడగానే మనస్సు గందరగోళంలో పడిపోతుంది. కళ్ళను తప్పించుకోవడం సాధ్యం కాదు. ప్రపంచం మొత్తం మీద ఈ రూపాన్ని మెర్మిడ్ అనే పదంతో పిలిచారు. మెర్ అంటే సముద్రం, మెడ్ అంటే స్త్రీ, అంటే సముద్ర స్త్రీ. ఇప్పుడు మనం జలకన్యలు ప్రాచీన మూలాలు, మొదటి ప్రస్తావన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. జలకన్యల ప్రస్తావన మొదటి రోజు నుంచి లేదు. ఇది కొన్ని వందల కాదు, వేల సంవత్సరాల నాటి రికార్డుల్లో కనిపిస్తుంది. గ్రీకు పురాణాల్లో సైరెన్స్ అనే సముద్ర స్త్రీలు మాయగా పాడుతూ నౌకలను ఆకర్షించి గల్లంతు చేసేవారు. మాయానులు, ఇంకా నాగరికల్లోనూ సముద్ర దేవతల చిత్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఏకంగా చెబుతున్నది ఒకే విషయం, సముద్రంలో ఒక రహస్యం జీవం ఉంది. అది అందమైనది, గంభీరమైనది మరియు శక్తివంతమైనది. మన భారతీయ పురాణాలలోనూ నీటిలో నివసించే స్త్రీ దేవతలు ప్రస్తావన ఎక్కువగా ఉంది. రంభ, ఊర్వశి, మేనక వంటి అప్సరసలు స్వర్గంలోకవాసులే అయినా చాలా కథల్లో వాటి జన్మ సముద్ర మదనం నుంచి వచ్చినట్లు చెప్పబడింది. గంగాదేవి అవతారణలో కూడా ఆమె ఆకాశం నుంచి కాక భూమి మీదకు దిగినప్పుడు మొదటగా సముద్రాన్ని చేరుతుంది, నీటి శక్తిగా గుర్తింపునిస్తుంది. మత్స్యావతారంలో విష్ణువు చేప రూపంలో భూలోకాన్ని కాపాడతారు. ఇది నీటిలో ఉన్న జీవరాశుల శక్తులపై గాఢమైన పూర్వచింతను సూచిస్తుంది. ఈ విషయాలన్నీ జలకన్యల భావనలకు పునాది వేసినట్టు భావించవచ్చు. ఇప్పుడు మనం జలకన్యలు దేవతలా, మాయలా తెలుసుకుందాం. కొందరికి ఇవి దైవిక శక్తులు, కొందరికి ఇవి మాయాశక్తులు, ఇంకొంతమందికి ఇవి శాపగ్రస్త జీవులు. అయితే ఈ భావాలన్నిటికీ ఒక మౌలిక లక్షణం మాత్రం ఉంది. సముద్రం అనేది ఒక రహస్య బంగారం. దానిలో నివసించే జీవులు మనకంటే బలంగా, తెలివిగా ఉంటాయనే నమ్మకం. ఇప్పుడు మనం మత్స్యకారుల మాటల్లో జలకన్యల గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తీర ప్రాంతాలలో మత్స్యకారులు వారు చెబుతున్న అనుభవాలని చూస్తే ఒక్కొక్కరు భయంతో, ఒక్కొక్కరు భక్తితో మాట్లాడారు. వారి మాటల్లోనూ ఒకరోజు సముద్రంలో జాల వేసి కూర్చుంటే ఒక స్ట్రేంజ్ శబ్దం వినిపించింది. తర్వాత నీళ్ళపై మెరిసే ఆకారం ఒక మహిళా రూపం, కానీ కింద నుండి ఒక చేపలా కనిపించింది. ఇలాంటివి వందల కథలు ఉన్నాయి. ఆ కథలన్నిటికీ సారాంశం వాళ్ళు చూసినది మామూలు జీవి కాదు. ఇక్కడే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది. మీరు ఎప్పుడైనా జలకన్య గురించి విన్నారా?
లేదా మీరు స్వయంగా ఏదైనా విచిత్రమైన నీటి అనుభవం ఎదుర్కొన్నారా? కామెంట్స్లో మీ అనుభవాలు పంచుకోండి. మీ కథలు మాకు ఒక కొత్త ఎపిసోడ్కు ప్రేరణ కావచ్చు. ఇప్పుడు మనం భారత పురాణాల్లో జలదేవతల ఉద్భవం గురించి తెలుసుకుందాం. మన భారతీయ సాంప్రదాయంలో జలము అంటే పాపహరిణి, పవిత్రమైనది, దైవికత కలిగి ఉన్నది. అందుకే మన పురాణాలన్నిటిలోనూ నీటికి, నదులకి, సముద్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడే మొదలవుతుంది జలదేవతల కథ. మన జలదేవతల్లో ముఖ్యంగా 3 పేర్లు చాలా ప్రసిద్ధి: గంగాదేవి, యమునాదేవి, సరస్వతీదేవి. ఈ దేవతలు ఏవేవో ఊహలకు చెందినవి కాదు. ప్రతి నదికి ఒక ప్రాణం ఉంది, ఒక స్వరూపం ఉంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ స్వరూపాలే కొన్ని సందర్భాల్లో జలకన్యలుగా మారినట్లు కథలు చెబుతున్నాయి. నెమ్మదిగా ఆలోచిద్దాం. మన పురాణాల్లో అప్సరసలు అంటే స్వర్గలోక స్త్రీలు. కానీ వాటి జన్మ ఎక్కడ జరిగింది? సముద్రమదనం అనే గొప్ప ఘట్టంలో. అందులోనూ విష్ణు చక్రంతో మండుతున్న మందర పర్వతాన్ని వాసుకి నాగం తాడుగా ఉపయోగించి దేవతలు, దానవులు సముద్రాన్ని మదించారు. ఆ సముద్రం నుంచి చాలా దేవతలు, అమృతం, ఐరావతం, ఇంకా అప్సరసులు కూడా వచ్చారు. రంభ, మేనక, ఊర్వశి వంటి అప్సరసులు ఇవన్నీ నీటి లోకానికి, జలశక్తికి చెందినవే. ఇది మనకి ఒక సంకేతం. అప్సరసల మూలం నీటిలో ఉంది అంటే వారు జలదేవతలుగా, లేదా మరింతగా చెప్పాలంటే జలకన్యలుగా మారే అవకాశం ఉందన్న ఉద్దేశం. ఇప్పుడు గంగాదేవి గురించి మాట్లాడుకుందాం. భూమికి దిగే ముందు ఆమెను భగీరథుడు తపస్సు చేసి ఆకర్షించాడు. ఆమె దివ్యలోకంలో ఉండేది. కానీ భూమిపై దిగినప్పుడు శివుడు తన జటాలలో ఆ నీటిని ఆపడం, విడదీయడం జరిగిందన్న కథ మనందరికీ తెలుసు. ఇక్కడ గమనించాల్సింది గంగా అనేది నది మాత్రమే కాదు, ఒక దేవతా స్వరూపం. ఆమె ముఖం, రూపం పురాణాలకి, పాత చిత్రాల్లోనూ ఒక అందమైన దేవతగా చూపిస్తారు. అది కూడా జలంతో తేలుతూ, జలంలోనే నివసిస్తూ. అలాగే నర్మదాదేవి, సరస్వతీదేవి కథలు అలాగే కొనసాగుతాయి. ఈ కథలన్నిటిలోనూ నీటిలో నివసించే స్త్రీ శక్తి ఉంది. ఇది జలకన్య ఆవిర్భావానికి దారితీస్తుంది. పురాణాల్లోని మొదటి అవతారం మత్స్యావతారం. విష్ణువు చేప రూపంలో అవతరించినట్లు చెబుతారు. ఈ అవతారంలో మహాప్రళయం వస్తుందనే హెచ్చరిక ఇవ్వడానికి, మానవాళిని రక్షించటానికి విష్ణువు చేప రూపంలో వచ్చారు. ఈ కథను కొందరు విశ్లేషకులు ఇలా చెబుతున్నారు: ప్రతి సముద్రంలో ఒక దేవతా శక్తి ఉంటుంది. మానవ రూపానికి చేరకముందు ఆ శక్తి జలజీవిగా ఉండవచ్చు. అంతేకాదు, కొన్ని పురాణ వర్ణనాల ప్రకారం మత్స్య రూపంలో కలిగిన స్త్రీ శక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి మత్స్యకన్యలు లేక జలకన్యలు అని పిలువబడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం జలదేవతలకి మరియు జలకన్యలకి సంబంధం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, జలదేవతలు అంటే దేవతలే కదా, మరి జలకన్యలు? ఇక్కడే రహస్యం దాగుంది. పురాణాల్లోని జలదేవతలు అన్ని శాంత స్వరూపాలు కావు. కొన్ని చోట్ల కోపంతో, తాపాలతో, శక్తితో కూడిన రూపాలుగా కనిపిస్తారు. ఉదాహరణకి గంగ తన ప్రవాహంలో ఎన్నో రాజ్యాలను ముంచేసిందని చెప్పబడింది. సరస్వతి ఒక రహస్య నదిగా మారిపోయింది. మానవుల కారణంగా అదృశ్యమైందన్న విశ్వాసం ఉంది. ఈ కోపం, శాపం, శక్తి ఇవన్నీ కలిసినప్పుడు జలదేవతలు రహస్య జీవులుగా అంటే జలకన్యులుగా మారే కథలు పుట్టినవే కావచ్చు. ఈ విధంగా కొన్ని మత్స్యకారుల అనుభవాల్లో పగ తీర్చే జలస్త్రీలు, వంచిన వారిని ముంచేసే నీటి దైవాలు అన్నీ ఉన్నాయంటే వీటికి ప్రాచీన జలదేవతల కోపరూపమే ఊహించవచ్చు. ఇప్పుడు జలకన్యలు మానవులతో సంబంధం గురించి తెలుసుకుందాం. జలకన్యలు మానవులతో సంబంధం కలిగి ఉండడమే కాదు, కొన్ని కథల్లో ప్రేమ, కొన్ని కథల్లో శాపం, కొన్ని కథల్లో మాయగాళ్లుగా ప్రస్తావన ఉంటుంది. ఉదాహరణకి ఒక జలకన్య ఒక మత్స్యకారునిపై మాయ చేసి అతన్ని తనలో భాగంగా చేసిందట. ఇంకొక కథలో ఒక రాజు జలదేవత ప్రేమను తిరస్కరించాడట. ఆ నది తన సామ్రాజ్యాన్ని ముంచేసిందట. కథలన్నిటిలోని ఒకే లక్షణం: జలశక్తులు మానవులపై ప్రభావం చూపగలవు, అవి ప్రేమించగలవు, శపించగలవు. అందుకే వీటిని జలకన్యలు అని పిలవటం తప్పు కాదు. నేటి కాలంలోనూ జలకన్యలు ఉన్నాయా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనమంతా అభివృద్ధి చెందిన శతాబ్దంలో జీవిస్తున్నాం. మానవుడు చంద్రునిపై అడుగుపెట్టాడు, మంగళ గ్రహం దాకా నేరుగా పరిశోధనలు సాగించాడు. కానీ ఒక నిజం మీకు తెలుసా? ఈరోజు కూడా మన గ్రహం మీద 80% సముద్రం ఇంకా
అన్వేషించబడలేదు. అంటే మనకే తెలియని జీవరాశులు, రహస్య ప్రదేశాలు సముద్రపు గర్భంలో దాగి ఉన్నాయి. ఇంతటి అడుగులేని అనంతమైన నీటిలోకంలో జలకన్యలు అనే మిస్టరీ కూడా సజీవంగానే ఉందనే నమ్మేవాళ్ళు చాలానే ఉన్నారు. ఇప్పుడు మనం నిజ జీవిత అనుభవాలు ప్రత్యక్షంగా చూసామని చెప్పిన వారి గురించి తెలుసుకుందాం. ఇది పాతకాలం కథ కాదు. ఇండోనేషియాలో 1998లో కొంతమంది మత్స్యకారులు తమ పడవలో ప్రయాణిస్తున్నప్పుడు వారు చెప్పారు, నీటిలో ఒక మానవ రూపం కనిపించింది. పై భాగం స్త్రీ రూపంలో ఉంది, కానీ కింది భాగం మాత్రం నిశ్చయంగా చేపలా కనిపించింది. ఇంకొక కథ ప్రకారం ఇస్లాండులో ఒక కుటుంబం తెలిపింది, మన పిల్లలు తీరంలో ఆడుకుంటుండగా నీళ్లలో ఒక చక్కటి రూపం కనిపించింది. కాసేపటికే అది నీటిలో కలిసిపోయింది. ఇవన్నీ ఊహా కథలు కాదు, స్థానిక వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్లో అప్పట్లో చర్చైన కథలు. 2012లో ఇజ్రాయెల్ తీరంలో ఒక వీడియోలో కొంత దూరంలో ఒక నీటి జీవి కనిపించింది. అది మానవాకారంగా ఉన్నట్లు కనిపించింది. స్థానికులు చెప్పారు ఇది మెర్మెడ్ అని. 2017లో జపాన్ తీరంలో సముద్ర పరిశోధకుడు తీసిన వీడియోలో ఓ చేప పింజరలో కనిపించే స్త్రీ ఆకృతి రికార్డ్ అయింది. ఈ వీడియోలు నిజమా, ఫేక్ వీడియోలో అన్న దానిపై ఎన్నో వాదనలు, విశ్లేషణలు వచ్చాయి. కానీ నిజం ఏమిటంటే ప్రతి వీడియోలో ప్రజల్లో మరింత ఆసక్తిని కలిగించింది. వాళ్ళల్లో చాలామంది ఇవి నిజంగా జలకన్యలు కావచ్చు అని నమ్మారు. ఇప్పుడు మనం శాస్త్రీయ విశ్లేషణ తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు ఈ విషయాలను కొన్ని కోణాల్లో అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. కొంతమంది చెప్పారు ఇవి హెలోజినేషన్ కావచ్చు. సముద్రంలో ఒంటరిగా ఉన్నప్పుడు మానవ మైండ్ అసాధారణంగా స్పందించవచ్చు. ఇంకొందరైతే ఇలా అన్నారు, మత్స్యకారులు చూసిందేమో మనటీస్ కావచ్చు. ఇవి కొంచెం మానవ రూపంలో కనిపించే చేపలు. ప్రజల మాట వేరు. వాళ్ళు చెబుతున్నది ఒక్కటే, మేము మాయ చూడలేదు, మేము చూసింది జీవితం. ఈ రెండిటి మధ్య మనం నిలబడితే ఒక సందేహం మాత్రం కలుగుతుంది. ఒకరు ఊహల్లో చూసారా, లేక శాస్త్రవేత్తలే ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయారా? ఇప్పుడు మనం జలకన్యల శాపాలు, దాడులు, సముద్ర మాయల గురించి తెలుసుకుందాం. పురాణాల నుంచి ప్రస్తుత కాలం దాకా ఒక విషయం స్పష్టంగా వినిపిస్తుంది. జలకన్యతో తప్పుగా ప్రవర్తించిన వారిపై వాళ్ళు శాపం విధిస్తారంటూ ఎన్నో కథలు ఉన్నాయి. ఇది ఒక శక్తివంతమైన శాపం. ఆ మనిషి జీవితం మొత్తం నీటి శాపంగా మారిపోతుంది. ఉదాహరణకి సౌత్ అమెరికాలో ఒక పురాతన కథ ఉంది. ఒక మత్స్యకారుడు ఒక జలకన్యను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కోపంగా చూసి ఒక మాట చెప్పింది, నీ జీవితంలో ఇక నీరు విషమవుతుంది. ఆ తర్వాత అతనికి నీటి దగ్గర చర్మ సమస్యలు మొదలయ్యాయి. లెవెల్లో తిరగడం అసాధ్యం అయిపోయింది. ఒక కథ ప్రకారం శ్రీలంక తీరం వద్ద ఒక యువకుడు సముద్రంలో ఒక మహిళ ఉన్నట్టు ఆకృతిని దూషించి నవ్వాడట. ఆ రాత్రే అతను పడవలో తిరిగి రాలేదు. ఇవన్నీ ఏవో ఊహా కథల్లా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక అసలైన భయం ఏమిటంటే జలకన్య శాపం అనేది తేలికగా తీసుకోవడమే కాదు, విస్మరించలేనిది కూడా. మనం జలకన్య దాడుల గురించి తెలుసుకుందాం. జలకన్యలు అందమైన ఆడవాళ్లు, సంగీతంతో మాయ చేస్తారన్న భావన ఒకవైపు ఉండగా, వాళ్ళు ఆగ్రహానికి లోనైతే ప్రమాదకర శత్రువులుగా మారతారన్న విశ్వాసం కూడా ఉంది. గ్రీకు పురాణాల నుంచి ఆయిల్ ఆఫ్ మ్యాన్ లాంటి పాశ్చాత్య కథల్లో జలకన్యలు ఆకర్షించి పడవల్ని పడేసి ప్రాణాలు తీసినట్లు వర్ణించబడింది. ఒక సాంకేతిక యుగంలో కూడా ఈ భయం మిగిలేలా చేసింది. ఇప్పుడు మనం కొన్ని సంఘటనలు చర్చిద్దాం. సముద్ర తీరంలో 2005లో ఒక నావికుడు చనిపోయాడు. అతడి స్నేహితుడు చెప్పాడు, అతడు ఒక శబ్దం విని లోపలికి దూకాడు. తర్వాత కనిపించలేదు. స్థానికుల నమ్మకం ఆ శబ్దం జలకన్య మాయాపాట. ఫిజీలో ఒక మత్స్యకారుడు తన అనుభవాన్ని చెప్పాడు. నన్ను ఎవరో నీటిలో నుంచి పట్టుకుని లోపలికి లాగే ప్రయత్నం చేశారు. నేను బతికినంత మాత్రానే వదిలి బయటపడ్డాను. వీటి మాటల్లో నమ్మకం ఉంది, భయం ఉంది. దాడి చేసే జలకన్యలు అనే భావనకు ఇంకా నిశ్చిత ఆధారాలు లేని మాటే అయినా చాలామంది వాటిని జీవితాంతం మర్చిపోలేని అనుభవాలుగా గుర్తించుకుంటున్నారు. కొన్ని కథల్లో జలకన్యలు శారీరకంగా కనిపించకుండా మానసికంగా మాయ చేస్తారన్న కథలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని ఓషన్ ఇల్యూషన్స్ అని పిలుస్తారు. చూసినట్టు అనిపించదు, అనిపించినట్టు కనబడదు. ఉదాహరణ, మత్స్యకారుడు చెప్పిన కథ. ఎన్నో సంవత్సరాల సముద్రం మధ్యలో వేటకు వెళ్లేవాడిని. రోజు ఆకాశంలో ఎర్రటి తేజం, నీటిలో తేలే ఒక రూపం. అది నా అక్క అని అనిపించింది. నేను ఎంత సమీపిస్తే అంత ఆవిరైపోయింది.
ఇంకొకరైతే చెప్పారు, నాకు ఒకరోజు రాత్రి పొగమంచులో ఒక పాట వినిపించింది. నాకు నిద్రలో ఉన్నట్టే అనిపించింది. కానీ పొద్దున లేచి చూస్తే నేను నా పడవకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. మాయలు నిజమా లేక మనసు ఆటలా? ఎంత విశ్లేషించినా ప్రతి కథలో అదే ఉండేది. ఒక స్త్రీ స్వరం, ఒక మానవ ఆకృతి, ఒక మాయ. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో కూడా జలకన్యలు ఉన్నాయా అనే దాని గురించి చర్చిద్దాం. ఇది 1600 కాలం కాదు. ఇది మాయలతో నిండిన పురాణం యుగం కూడా కాదు. ఇది టెక్నాలజీ ఆధారిత యుగం. 21వ శతాబ్దం. సెల్ ఫోన్లు, కెమెరాలు, DNA పరీక్షలు, శాస్త్రీయ పరిశోధనలు అన్నీ మన చేతిలో ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు కొన్ని వార్తలు, వీడియోలు, మత్స్యకారుల వ్యాఖ్యానాలు ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్ చేస్తున్నాయి. జలకన్యలు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయా? అవును అంటున్నారు కొంతమంది. అవన్నీ కల్పన కాదు అంటున్నారు. నిజం అంటున్నారు. కెనడాలో ఒకసారి తీరానికి కొట్టుకు వచ్చిన ఓ మిగిలిపోయిన శరీరాన్ని పరిశీలించారు. చాలా వరకు చేపలా కనిపించిన తల భాగం మానవ రూపంలో ఉంది. DNA పరీక్షలో 90% చేపల లక్షణాలు, కానీ 10% మానవ వంటివి. అమెరికాలో 2017లో ఒక మత్స్యకారుడు అంటాడు, మనం పట్టుకున్న చేపలా అనిపించలేదు. ఆ శరీరం గంతులు వేస్తూ అరుస్తుంది. మనుషుల్లా కన్నీళ్లు పడుతున్నట్లు అనిపించింది. ఈ శరీర భాగాలను కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ పరీక్షించగా ఇంకా అందుకు స్పష్టమైన వివరణ లేదు. ఇప్పుడు మనం శాస్త్రవేత్తల మాటలు తెలుసుకుందాం. మన మెదడు కదిలించే భ్రమ, సముద్రపు రేఖలు, సూర్యరశ్మి, నీటి అలలు కలిసి కొన్ని మానవాకారాలని చూపించగలవు. పాత పురాణాలు మనసులో ఉండడంలో మత్స్యకారులు ఏదైనా జీవి కనిపించినా దానిని జలకన్యలా ఊహించే అవకాశం ఉంది. అయితే కొన్ని జీవుల శరీర భాగాలు ఇప్పటికీ శాస్త్రానికి మిస్టరీ. అంతరించిపోయిన జీవుల అవశేషాలు కావచ్చన్న ఊహను కొంతమందిని పరిశీలిస్తున్నారు. ఒకవేళ కొత్త జీవజాతులు సముద్రంలో ఉంటే అవి మానవతత్వానికి దగ్గరగా ఉన్న ఆశ్చర్యం లేదని కొంతమంది భావిస్తున్నారు. ఇప్పుడు పరిశీలించాల్సిన విషయం, ఈ అనుభవాలు నిజమే అయితే ఇవి పాత పురాణాల్లో చెప్పిన జలకన్యలేనా, లేదా నవచింతనలోని అంతరించిపోతున్న సముద్ర జీవులు కొత్త రూపాల? సముద్రాలు మానవులు పూర్తిగా అన్వేషించని గంభీర గుహల్లో నిండి ఉన్నాయి. 95% సముద్ర జీవితాన్ని మనం ఇంకా తెలుసుకోలేదు. అంటే జలకన్య కథలు కలలు కాదు. ఇవి తెలియని నిజాలు. అది రూపాలైనా కావచ్చు. మనుషులు ఎన్నో శతాబ్దాలుగా నిజమా మాయనా అనే ప్రశ్నలతో జీవిస్తున్నారు. జలకన్యలు మిస్టరీ కూడా అలాంటిదే. వీడియోలు ఉంటాయి, సాక్ష్యాలు కనిపిస్తాయి, కానీ అవి చాలవు. శాస్త్రపరంగా నిరూపించబడేంత వరకు మన ఊహల్లోనే జీవించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మనిషి కన్నా అద్భుతంగా అంతులేని గంభీరంతో కూడిన జీవుల ప్రపంచం సముద్రం. అందుకే శాస్త్రవేత్తలు చెబుతారు, మన గ్రహంలో సముద్రమే అసలైన అంతరిక్షం. మనిషి అడుగుపెట్టని చోట ఆయా జీవులు ఉండక మానవు. అందుకే జలకన్యలు నిజమేనా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇది. ఇంకా తెలియనిది, కానీ పూర్తిగా ఖండించలేని వాస్తవం. మీ అభిప్రాయం ఏమిటి? మీ ఊరిలో, కుటుంబంలో పెద్దల దగ్గర ఎప్పుడైనా ఇలాంటి జలమాయ కథలు విన్నారా? అయితే కామెంట్స్లో తప్పక పంచుకోండి. మీరు ఈ వీడియో చూడగానే జలకన్యల మిస్టరీలో మునిగిపోయారు కదూ? ఇంకా మునిగేందుకు మన దగ్గర చాలా ఎపిసోడ్స్లు ఉన్నాయి. కానీ ముందుగా ఒక లైక్ వేసిన జలకన్య ఒక స్మైల్ ఇస్తుంది. ఒక షేర్ చేస్తే సముద్రంలో మరో మిస్టరీ బయటపడుతుందట. సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మీరు మాకు అఫీషియల్ మిస్టరీ ఫ్యామిలీ మెంబర్. ఇంకా చాలా మిస్టరీలు మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి. ధన్యవాదములు.